ఈవేళ మా ఇంట్లోనూ 2 రకాల రెసిపీస్ అయితే చేసేసాను. బెండకాయ పోపు కూర ప్లస్ టమాటా ఉల్లిపాయ వేసి పచ్చడి. అది కూడా ఈవేళ ఇంగు వేయకుండా బండ పచ్చడి. చాలా చాలా బాగుంటుందండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను. హాయ్ అండి. ఈవేళ నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అది కూడా సింపుల్గా ఒక పూటలో అయిపోయే పచ్చడి, టెంపరీ పచ్చడి అనమాట. టమాటాలు ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు. అసలు ఆ టమాటా పచ్చట్లో ఉల్లిపాయ వేసుకుంటారని నేనే చేస్తున్నానండి. పండిపోయిన పచ్చిమిరపకాయలు. కావాల్సిన పోపు ఏంటంటే, పోపు మనం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత పోపు లాస్ట్న వేసుకోవచ్చు. లేదంటే ఇది వేసేసుకుని కచ్చాపిచ్చగా కొట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది, టమాటాలు కూడా బాగుంటాయి. అందులోనూ దేశవాళీ టమాటాలు ఇంక రావట్లేదు కదండి, అందుకని బాగుంటుంది పచ్చడి, కమ్మగా ఉంటుంది అనమాట. కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు ఆల్రెడీ పండిపోయిన పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇంకా ఎక్కువ వేయట్లేదనమాట. ఇంతేనండి. శుభ్రంగా పోపు వేయించేసుకొని ఇవంతా కచ్చాపిచ్చగా శుభ్రంగా టమాటా కూడా మగ్గ పెట్టేసుకొని కచ్చాపిచ్చగా కొట్టేసుకుందాం. రుబ్బు రోట్లో పచ్చడి అనమాట. ఉప్పు కూడాను ఎవరు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి. అంతే. నేను చూపించట్లేదు. కొంచెం కారం, ఉప్పు ఏదైనా సరే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఈవేళ నేను బెండకాయ కూర వండుతున్నానండి. అసలు ఈ బెండకాయలు చూసారా ఎంత ముదరగా ఉన్నాయో కాయలని, సౌండ్ కూడా వస్తున్నాయి. ఇవి వాళ్ళ దగ్గరే, వాళ్ళు ఎలా ఇస్తే ఇంక మనం అలా తీసుకోవాల్సిందే. నేను కొన్న 1/2 కేజీ బెండకాయలో సగం బెండకాయలు అయితే మ్యాక్సిమం పోతాయి. అందులోనూ వేసవికాలం కదండి, అసలు బెండకాయలు అయితే ఉండవు. బెండకాయలు, బీరకాయలు ఇవన్నీ కూడా మనకి ఈవేళ వండుకుందాం రేపు వండుకుందాం అని తీసుకొచ్చిన 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 3వ రోజు తీసేసరికి ఇలాగే ఉంటాయండి. కొంచెం పోపు కూర అయితే వండేస్తున్నాను. పోపు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, మిరపకాయలు ఎక్కువ పట్టవు, ఎందుకంటే 1/2 కేజీకి బెండకాయలు సగమే ఉన్నాయి. కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టుగా, ప్లస్ కరివేపాకు, చింతపండు. నేను పసుపు వేసేసుకున్నాను మర్చిపోతానని. ఒక్కొక్కసారి మతిమరుపు వస్తూ ఉంటుందండి, ఎందుకంటే మనని విసిగించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరండి ఇంట్లో. ఏదో విధంగా విసిగిస్తూనే ఉంటారు. ఆ విధంగా మర్చిపోతే అది పసుపు వేయకపోతే కూర తెల్లగా ఉంటుంది. అందుకని ముందరే గుర్తు తెచ్చుకొని మరీ వేసేసిన. పసుపు, చింతపండు ఎక్కువ వేయలేదండి, నిమ్మకాయలు సగం చెక్క అంతే, అంతకన్నా ఎక్కువ పట్టదు. సో అయితే ప్రాసెస్ అంతా మొత్తం ఎన్ని వస్తాయో ఒకసారి చూడండి. తరిగిన తర్వాత ఈ ముదుర్లన్నీ తీసేసిన తర్వాత నేను బెండకాయలు, విత్తనాలకు వచ్చే బెండకాయలు అయితే ఇచ్చారండి. ఏదైనా తెమ్మంటే ఇలాగే తెస్తూ ఉంటారు మా ఆయనగారు బెండకాయలు. ఇదండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా. మీకు తరిగేసుకొని అంతా పోపు వేయించేసుకుని తర్వాత చూపిస్తాను. ఇదండి, బెండకాయకి ఎక్కువ ములక్కాడకి తక్కువ అన్నట్టు ఉన్నాయి కూర. సరే, పోయినవన్నీ మొత్తం బెండకాయలు తీసేసాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసుకుందాం. ఇదైతే టమాటా పచ్చడి పోపండి. కొంచెం టమాటా పచ్చడిలోకి అయితే ఉప్పు వేసేసుకున్నాను. ఆ తర్వాత టమాటాలు అయితే ఈ విధంగా మగ్గ పెట్టేసుకున్నానండి. మనం 2 గోరుముక్కళ్ళు 4 ఉన్నా సరే ఆడవాళ్ళకి అసలు సరిపోవు, ఎన్నున్నా కూడా. ఈ టమాటా పచ్చడిలో ఉల్లిపాయ వేస్తే చాలా బాగుంటుంది. నేను ఈవేళ ఇంగు అయితే వేయకుండా చేస్తున్నానండి. ఇంగు స్కిప్ చేస్తాను. స్కిప్ చేయడం అంటే ఈవేళ ఇంగు బదులుగా నేను ఉల్లిపాయ వేస్తున్నాను అనమాట. ఇదండి, పోపు అయితే కూడా వేగిపోయింది. చింతపండు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరికి వంట అలా అయిపోయిందండి. మనకు మా పిల్లలు, మా తమ్ముడు, మా ఇద్దరు పిల్లలు, మా పెద్దమ్మ గారు అందరూ ఉన్నప్పుడు అందరం కూర్చుని ఒక రౌండ్ అప్ అనమాట. భోజనం చేసేటప్పటికి రౌండ్ సర్కిల్గా కూర్చుని అందరం కూర్చుని తింటూ ఉంటే సరదాగా మాట్లాడుకుని తింటూ ఉండేవాళ్ళం. అప్పుడైతే కేజీ కూర వండినా సరే సరిపోయేది కాదు, అయిపోయేది అనమాట. ఇప్పుడు అలా కాదు, ఏ పూటగా పూట అలా వండినా ఇంకా ఇంత మిగిలిపోతూ ఉంటుందండి. మేము కొంచెం తినగాను. మనం ఇందులోనండి నేను బెండకాయ కూరలను మసాలా అనేది వేయకుండా ఓన్లీ పోపు వేసి వండిన కూర. ఈ టమాటా మగ్గాలి, ఆ పైన కొంచెం చల్లారితే కానీ రోటి పచ్చడి చెయ్యలేనన్నమాట. ఇవి సింపుల్గా అయిపోతుందండి. రోటి పచ్చడి దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుందండి. ఉప్పుడు పిండి మెయిన్, బియ్యం నూకతో చేసుకున్న, రైస్ రవ్వతో చేసిన ఉప్మాకైనా, ఉప్పుడు పిండి అయినా, పెసరపప్పు చేసుకుంటాం చూసారా. టమాటా పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఇది శ్రీశైలంలో ఉల్లిపాయ స్కిప్ చేసేస్తే ఉల్లింగు వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది పచ్చడి. ఇప్పుడైతే రుబ్బురోలు శుభ్రంగా కడుక్కొని వస్తా. ఈ లోపలే రుబ్బురోలు పచ్చడి అనమాట. ఈ చల్లారిన తర్వాత కానీ వేడిది వేయకూడదు రుబ్బురోట్లో.
ఇదండి రోటి పచ్చడి ప్లస్ బెండకాయ ఒక కమ్మటి కూర వండేసుకున్నాను. కొంచెం రైస్ అయితే కూడా బ్రౌన్ రైస్ అండి. ఈ రైస్లోకి ఇంకే రైస్లోకైనా కొంచెం కూర ఎక్కువ ప్లస్ ఈ టిఫిన్ ఈ పచ్చడి కూడా ఇడ్లీలోకి దోశల్లోకి ప్లస్ అండ్ వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. నా వంట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.